రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలో గత ఏడాది కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల మరణాలే అధికంగా చోటు చేసుకున్నాయని ఆమన్గల్ సీఐ జె ఉపేందర్ రావు అన్నారు. అలాగే సైబర్ నేరాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తలకొండపల్లి పరిధిలోని దేవునిపడకల్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలన, సోషల్ మీడియా ద్వారా చోటు చేసుకుంటున్న మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళా బృందాలచే నిర్వహించిన కళా ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆమన్గల్ సిఐ జె ఉపేందర్, తలకొండపల్లి ఎస్ఐ శివశంకర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మనకు ఆమన్గల్లో ఫ్రీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కోచింగ్ నడుస్తుంది. ఆల్రెడీ క్యాన్వాసింగ్ కూడా చేసినాము, మన దండోరు కూడా వేయించినాము. స్టిల్ అయినా కూడా చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ ఈ దేవుని పడకల్లో సుమారుగా సార్ మ్యాక్సిమం అంతా స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు సార్. ఇక్కడ మ్యాక్సిమం స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు. ఇంకా పూర్తిగా రాలేదు. కొంతమంది హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ అంతా బంద్ అయింది కాబట్టి అందరూ విలేజ్లోకి వచ్చేసారు. దయచేసి ఇప్పటికి కూడా అక్కడ అడ్మిషన్లు ఉన్నాయి. సార్ తోటి స్పెషల్ రిక్వెస్ట్ తీసుకొని సార్ తోటి పర్మిషన్ తీసుకొని మీకు అడ్మిషన్లు ఇప్పిస్తాము. ప్రత్యేకంగా లోకల్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా కష్టపడ్డటువంటి ప్రాక్టికల్గా కష్టపడ్డ వాళ్ళకి సర్పంచ్ గారు కానీ, లేకపోతే శంకర్ గారు కానీ, కృష్ణ గారు కానీ ఎల్ఎల్బి చేసిండు బ్రదర్. మంచిగా చట్టం గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చెప్పేటప్పుడు వినండి, మీరు ఎన్ని దాన్ని పాటించాలి. ఐటీ యాక్ట్ గురించి చెప్పిండు. నిజమే, అది మనం ఒక క్లిక్ చేస్తే ఎవరికి వెళ్ళిపోతుంది. అందరికీ అడ్మిన్కి ఫార్వర్డ్ చేసిన అందరూ కూడా కేసులో ఇరుక్కుంటారు. అది దాన్ని కూడా మీరు పాటించాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మనడు బ్రదర్ కూడా మంచిగా మాట్లాడడం జరిగింది. అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిపి గారు సజ్జనార్ సారు ఆదేశాల మేరకు డీసీపీ సారు ప్రకాష్ రెడ్డి గారు, విశాల్కర్ సారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో సూచనల మేరకు ఈరోజు ఇక్కడ దేవుని పడకల్లో కళాబృందం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కళాబృందం వాళ్ళు మన సిపి ఆఫీస్ నుంచి వచ్చి ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము, కల్చరల్ టీము మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ మోసాల మీద, తర్వాత మూఢనమ్మకాల మీద, ఫేస్బుక్ ఆఫెన్సెస్, ఆన్లైన్ ఫ్రాడ్స్, యువత ఎలా చెడిపోతున్నారు అనే దాని మీద మంచి సందేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క చిన్నపాటి స్క్రిప్ట్ ద్వారా, అదేవిధంగా పాటల ద్వారా, రకరకాల కళారూపాల ద్వారా వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న విషయం మర్చిపోయానండి. ఆల్రెడీ మనకు ఆమన్గల్లో ఫ్రీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కోచింగ్ నడుస్తుంది. ఆల్రెడీ క్యాన్వాసింగ్ కూడా చేసినాము, మన దండోరు కూడా వేయించినాము. స్టిల్ అయినా కూడా చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ ఈ దేవుని పడకల్లో సుమారుగా సార్ మ్యాక్సిమం అంతా స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు సార్. ఇక్కడ మ్యాక్సిమం స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు. ఇంకా పూర్తిగా రాలేదు. కొంతమంది హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ అంతా బంద్ అయింది కాబట్టి అందరూ విలేజ్లోకి వచ్చేసారు. దయచేసి ఇప్పటికి కూడా అక్కడ అడ్మిషన్లు ఉన్నాయి. సార్ తోటి స్పెషల్ రిక్వెస్ట్ తీసుకొని సార్ తోటి పర్మిషన్ తీసుకొని మీకు అడ్మిషన్లు ఇప్పిస్తాము. ప్రత్యేకంగా లోకల్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా కష్టపడ్డటువంటి ప్రాక్టికల్గా కష్టపడ్డ వాళ్ళకి సర్పంచ్ గారు కానీ,